హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే లాగ్ వచ్చేసి ఏంటంటే సింపుల్గా ఈజీగా ఇప్పుడు చాలామంది పిల్లలు అనేది స్కూల్స్ రీఓపెన్స్ అవుతున్నాయి కదా. సో పిల్లలందరూ హాస్టల్కి వెళ్తారు కదా. సో హాస్టల్కి వెళ్ళేటప్పుడు పిల్లలకి బయట కొనిపించి పంపించడం కన్నా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసి స్నాక్స్ ప్రిపేర్ చేసి పిల్లలకి అనేది ఇస్తే వాళ్ళకి హెల్త్కి చాలా మంచిది. బయట ఇప్పుడు చాలా కల్తీ అనేది ఉంటుంది కదా. సో మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసి ఇద్దాం. సో ఈరోజు లాగ్ వచ్చేసి ఏంటంటే పప్పు చెక్కలు అంటే అప్పాలు ఎలా చేసుకోవాలో చూద్దాం. సింపుల్గా తక్కువ ఐటమ్స్తో అంటే తక్కువ సమయంలోనే ఎక్కువ అప్పాలు చేసుకోవడము నేను మీ అందరికీ ఈ వీడియోలో చూపిస్తాను. సో వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూగా మొత్తం చూడండి. మొత్తం చూడడం వల్ల మీకు యూజ్ అనేది ఏంటంటే రెసిపీ అనేది ఫుల్ అనేది అర్థమవుతుంది. మధ్యలో స్కిప్ చేసి చూడడం వల్ల మనకి రెసిపీ అనేది అర్థం కాదు, ప్లస్ ఇంకా కొంచెం మిస్ అవుతూ ఉంటుంది. సో వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ ది వీడియో. క్రిస్పీగా ఎలా చేసుకోవాలో ఈ పప్పు చెక్కలను చూద్దాం. మేమైతే అప్పాలు అని అంటాం, మీరేమంటారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ముందుగా ఒక బౌల్లో ఒక గుప్పెడంత శనగపప్పు, గుప్పెడంత పెసరపప్పు మంచిగా నీట్గా క్లీన్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసి ఒక అరగంట సేపు నానబెట్టాలి. ఇప్పుడు పిండిని ఎలా కలుపుకోవాలో చూద్దాం. ఒక పెద్ద బౌల్లో నేను ఇక్కడ 3 కప్స్ దాకా బియ్యం పిండిని తీసుకుంటున్నాను. మీరు మిల్లుకు పట్టించిన బియ్యం పిండి అయినా తీసుకోవచ్చు. నేను ఇక్కడ బయట షాప్లో ఉండే బియ్యం పిండి తీసుకున్నాను. అండ్ ఇందులో బటర్ వేసుకొని మ్యాష్ చేసుకోవాలి. ఇక్కడ బటర్ ప్లేస్లో మీరు ఆయిల్ కూడా యూస్ చేయొచ్చు. కాకపోతే ఆయిల్ అనేది వేడిగా ఉండే ఆయిల్ వేసుకొని మొత్తం కలిసేటట్లా కలుపుకోవాలి. నేను ఇక్కడ బటర్ యూస్ చేస్తున్నాను. ఇక్కడ మొత్తం పిండిలో బటర్ అనేది కలిసేటట్లుగా నీట్గా కలుపుకొని ఇప్పుడు అందులో 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా 1/4 టీ స్పూన్ పసుపు, కొద్దిగా కారం వేసుకోవాలి. అండ్ రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని కొద్దిగా కలమాకు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం అరగంట సేపు నానబెట్టుకున్న పప్పులను కూడా వేసి అంతా ఒకసారి బాగా కలిసేటట్లుగా నీట్గా కలుపుకోవాలి. ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు పిండి అనేది ఇట్లా స్మాష్ చేసుకుంటా కలపాలి. ఎప్పుడైతే మనం ఇలా స్మాష్ చేసేయడం వల్ల మనకి అప్పాలు అనేది చాలా క్రిస్పీగా వస్తాయి. అండ్ ఇక్కడ వాటర్ అనేది కూల్ వాటర్ వేసుకోకుండా గోరెచ్చని వాటర్ వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి. అంటే మనం చపాతీలకు పిండి కలుపుతాం కదా, సో అలా పిండిని కలుపుకోవాలి. ఇక్కడ కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇక్కడ చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా మనము పిండిని అనేది ఇట్లా ముద్ద కడితే ముద్దలాగా రావాలి. మనకి ఇలా ముద్ద అనేది వస్తే మనకి పిండి కన్సిస్టెంట్ కరెక్ట్గా మనం మిక్స్ చేస్తున్నామని అర్థం. సో ఇప్పుడు ఇక్కడ మొత్తం పిండిని నీట్గా కలుపుకోవాలి. పిండిని ఈ విధంగా బాగా కలిపిన తర్వాతకి ఇలా మనం ప్రెస్ చేసి చూస్తే సాఫ్ట్గా ఉండాలి. ఇప్పుడు దాని మీద కొద్దిగా ఆయిల్ అప్లై చేసి మొత్తం పిండికి పట్టేటట్లుగా మిక్స్ చేసేసి ఒక 5-10 నిమిషాలు పక్కన పెట్టాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యే లోపల ఇక్కడ మనం పిండిని ఒకసారి కొద్దిగా తీసుకొని కలిపి ఇట్లా చిన్న బాల్స్ లాగా చేసుకొని కవర్ మీద ఇలా మనం అప్పాలు అనేది ఒత్తుకోవాలి. ఆయిల్ హీట్ అయిందా లేదా అని నేను యాక్చువల్గా ఇక్కడ కట్టెల పొయ్యి మీద చేద్దామని ట్రై చేసా, బట్ అనేది ఆ పొగకి నా వల్ల కాలేదండి. సో నేను మళ్ళీ ఇంకా వెంటనే ఇంట్లోకి వచ్చేసి గ్యాస్ మీద అనేది చేసేసాను. సో మీలో కూడా ఎవరన్నా ఇలా ఎప్పుడైనా ట్రై చేశారా? నేనైతే ట్రై చేద్దామని కట్టెల పొయ్యి మీద చేసేసిన, కానీ ఆ పొగకి ఆ వేడికి నా వల్ల కాలేదు. ఇంకా నేను వెంటనే లోపలికి వచ్చేసి ఇంకా గబగబా లోపలికి వచ్చేసి మళ్ళీ గ్యాస్ మీద చేసేసినాను. ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనము అప్పాలన్నీ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చాక మనం ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. డైరెక్ట్గా మనమే బేసన్లోకి వేయకుండా ప్లేట్లోకి తీసుకుంటే దాంట్లో ఏమన్నా ఆయిల్ ఉంటే అది అనేది బయటికి వచ్చేస్తుంది కదా. సో అలా ప్లేట్లోకి తీసుకోవాలి. అండ్ ఇంకా మిగిలిన అప్పాలు కూడా ఇలా బ్యాచ్ వైజ్గా వేసుకోవాలి. ఇలా బ్యాచ్ వైజ్గా వేసుకొని అంటే మనకి డీప్ ఫ్రైలో ఎన్ని పడతాయో అన్నీ వేసుకోండి, ఎక్కువ వేయొద్దు. నేను ఇక్కడ 4 లేదా 3 అనేది వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనము ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ డార్క్గా కాల్చుకోవద్దు. అంటే ఎందుకంటే ఎక్కువ డార్క్గా చేయడం వల్ల అవి బయటికి తీయగానే మళ్ళీ కలర్ చేంజ్ అవి మరింత బ్రౌనిష్ కలర్లో అవుతాయి. సో అందుకే మనం లైట్ గోల్డెన్ కలర్ రాగానే అవి ఆయిల్ నుండి సపరేట్ చేసేయాలి, ఆయిల్ నుండి తీసేసేయాలి.
చూడండి ఫ్రెండ్స్, ఎంతో ఈజీగా కదా మన పప్పు చెక్కలు కంప్లీట్ అయిపోయింది అప్పాలు. సో మీరు కూడా ట్రై చేయండి. మీ పిల్లలు ఎవరైనా హాస్టల్కి వెళ్తే వాళ్ళకి ఇవి అనేది చేసి పంపించండి. సో వీడియో కనుక నచ్చినట్లయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్లీజ్ ప్రెస్ ది bell icon for more updating videos and wait for the next video. Until then, keep smiling. Bye bye.